చేసిన పనే పదే పదే చేస్తుంటే చూసేటోళ్ళకి చిరాకులేస్తే ఓ నీ బాబరరే అని అంటారు. తనికెళ్ళ బరేని డైలాగ్ తీరుగా. అట్లనే చేస్తుండే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. మళ్ళీ ఏం చేసిండు నితీష్ సార్ అంటే చూడుండ్రి. పాడిందే వాడరా పాసుబండ్ల దాస అన్నట్టు బీహార్ రాష్ట్రం సీఎం నితీష్ కుమార్ మళ్ళా రాజీనామా చేసిండు. ఇప్పటికే ఏం తక్కువ ముఖ్యమంత్రి పదవికి 10 సార్లు రాజీనామా చేసి 10 సార్లు ప్రమాణ స్వీకారాలు చేసిండు. ఎన్నికలు జరిగి కనీసం 6 నెలలు కూడా కాలేదు. కొత్త ముఖ్యమంత్రి కొలువెక్కి 4 నెలలు కూడా కాకముందే నితీష్ కుమార్ మళ్ళా రాజీనామా చేసిండు. అదేం పద్ధతి? చిన్నపిల్లల ఆట అనుకుంటున్నాడో లేకుంటే డ్రామాలకు చేసే ప్రాక్టీస్ అనుకుంటున్నాడో తెలియదు కానీ రాజీనామాలకు ప్రమాణ స్వీకారాలకు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నాడు. బీహార్ ప్రజల ఉత్తరిచ్చుడు పక్కన పెట్టి రాజీనామాలతోనే కాలం గడుపుతున్నాడని దేశం పబ్లిక్ అనుకుంటుంటే నితీష్ మాత్రం అందరు పరిచయం అయ్యే ముచ్చడే చెప్పిండు. మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా రాజీనామా ప్రమాణ స్వీకారం చేసుడు అనేదే లేదు. నా ప్రయాణం రాష్ట్రం నుంచి దేశ రాజకీయాల దిక్కు మళ్ళింది. ఇక రాజీనామా చేసినా ప్రమాణ స్వీకారం చేసినా కేంద్ర మంత్రిగా చేస్తా అన్నట్టు ట్విట్టర్లో రాసుకొచ్చిండు. అంటే ముఖ్యమంత్రి పదవులుండు సాలిగా నేను రాజ్యసభకు పోతా, రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఎమ్మెల్సీగా ఎన్నికైనా అట్లనే పార్లమెంటు లోక్సభకు కూడా ఎన్నికైనా, కానీ రాజ్యసభ మిగిలింది, అదొక్క పదవి కూడా అనుభవించితే దేశంలో అన్ని పదవులు పొందినోన్న అయితా అన్నట్టు చెప్పిండు. అయితే సీఎం పదవి విడిచి సెంటర్ రాజకీయాలకు పోతున్నాడు అంటే సెంటర్ మంత్రి అవుడు మాత్రం ఖాయమనేటట్టే ఉన్నది. నితీష్ కుమార్కు దేశ రైల్వే శాఖ మంత్రి పదవి ఇచ్చేటట్టే కొడుతున్నది బీజేపీ సర్కార్ అని అంటుర్రు. బీహార్ రాష్ట్రంలో బీజేపీకి ముఖ్యమంత్రి పదవి త్యాగం చేస్తే నితీష్ కుమార్కు సెంటర్ మంత్రి పదవి ఇవ్వాలనే మంతనాలు నడిచినాయట. ఒకవేళ ఆ మంత్రి పదవికి ఎక్కినాక అదన్న పొడిగెళ్తుందా లేకుంటే గడిగోసారి రాజీనామా చేసి మళ్ళా ప్రమాణ స్వీకారాలు చేస్తాడా అనేది డౌట్ అనుమానం పడుతున్నారట బీహార్ పబ్లిక్తో పాటు దేశ పబ్లిక్ కూడా. చూడాలి మరి ఏమవుతుందో. దేశం తలగబడుతుంటే సంగీతం వాయించిండట వెనకటేదో దేశం రాజు. అట్లనే చేస్తున్నాడు మోడీ సారు అని చర్చ నడుస్తున్నది ఇప్పుడు దేశంలో. మౌన ప్రధానమంత్రి అని మన్మోహన్ సింగ్ సార్ అని అంటారు కానీ యుద్ధం మీద కానీ విదేశీ వాణిజ్యం మీద కానీ సప్పుడు చేయని ప్రధానమంత్రిగా మౌన ముద్రల మునిగిదేలుతున్న ప్రధానిగా మోడీ సారనే చెప్పాలి అని అంటున్నారు. ఎందుకు ఏమిటనేది ఈ ముచ్చటింటే తెలుస్తుంది. ఓ దేశ ప్రధానమంత్రి మీద బాంబులేసి చంపితే సప్పుడు లేదు. యుద్ధం వల్ల ఆయిల్ రేట్లు అమాంతం పెరిగే ఛాన్స్ ఉన్నా ఆ ఆయిల్ రేట్లు మన దేశాన్ని కింద మీద చేస్తాయి కావచ్చన్నా నోరు మెదుపుతలేడు మోదీ సారు. ఇప్పుడు ఇరాన్ దేశం ఐరిస్ దేనా అనే యుద్ధ నౌకను అమెరికా ఇజ్రాయెల్ దేశాలు హిందూ మహాసముద్రంలో ముంచితే కూడా కనీసం ఖండించుడు కూడా ఖండిస్తలేడు. అగ్గో కండక్లేని తిప్పల కత్తిపీటకెందుకు? వాళ్ళెవలో అనుకొని దానిలాడితే మన మోడీ సార్కి ఏమారాటం? వాళ్ళెవలో కొట్టుకొని కొంపలు ముంచుకుంటే నడుమిట్లకు పోయి గాలికి పోయే కంపను గోసికి తలిగించుకున్నాడు ఎందుకు అని కొందరు అంటారు కావచ్చు. కానీ ఇరాన్ దేశ ఐరిస్ దేనా యుద్ధ నౌకను మన దేశానికి రమ్మని ఆహ్వానం పంపితేనే వచ్చింది. పోయిన నెల 19 తారీఖున విశాఖపట్నం మిలన్ విన్యాసాలల్లా పాల్గొన్నది ఆ ఐరిస్ యుద్ధ నౌక. తిరుగు ప్రయాణంలో హిందూ మహాసముద్రం నడుమిట్లా సబ్మెరైన్ బాంబులు వేల్చి ఐరిస్ దేనాను నిట్ట నిలువున ముంచిండ్రట. దాని మీద మోడీ సార్ మాట్లాడాలి కదా, నోరు మెదపకుంటుంటే ఎట్లా? మేము రమ్మని అడిగితే వాళ్ళు వచ్చిండ్రు, మా దేశానికి వచ్చి తిరిగిపోతుంటే యుద్ధ నౌకను ముంచుడు అమెరికా ఇజ్రాయెల్ దేశాలు తప్పు చేసినాయని ఒక్క మాట ఆయన అనాలి కదా. కానీ నోరు మూత పడ్డట్టు సప్పుడు చేస్తలేడట. పాపం ఆ ఐరిస్లో మొత్తం 180 మంది ఉంటే దాంట్లో 32 మందిని శ్రీలంక సైన్యం కాపాడిందట. మోడీ సార్కు ట్రంప్ దోస్తు కాబట్టి మాట్లాడతలేడు కావచ్చు కానీ దేశం గురించి ఆలోచన చేయాలి కదా. దేశాలకు నడుము ఉండాల్సిన సంబంధాలు చెడిపోకుండా చూడాలి కదా. ఎంతసేపు అమెరికా దేశపోడు చెప్పిందే అనుకుంటా పోతే రేపు మనల వాని వాకిట్లా కట్టేసుకున్నట్టు చేస్తాడు. ఇప్పటికీ అమెరికా ఓడు చెప్పిన వాళ్ళ దగ్గరనే ఆయిల్ కొనాలని షరతులు పెడుతున్నాడు. యుద్ధం చేయబట్టి స్టాక్ మార్కెట్లు కూలిపోతున్నాయి. అయినా మోడీ సార్ మాట్లాడకపోవుడు ఏందని అంటుర్రు సోషల్ మీడియా పబ్లిక్ కూడా.